అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే 2024లో తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయం ఇచ్చినందుకు. ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళా మేము వస్తే రప్ప రప్ప అని ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఒక దౌర్జన్యపూరితమైన మాటలు, బూతులతో నిండిన అసెంబ్లీని చూడలేక ప్రజలు భయభ్రాంతులకు గురైపోయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించారు. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తోంది. ఈ నిజం తెలుసున్న ప్రజలు కూటమిని గెలిపించకుండా ఉంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కజకిస్తాన్, బిజికిస్తాన్ వాటికంటే కింద మనం ఉండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళం అంత దౌర్భాగ్య స్థితిలో కిందకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇవాళ ప్రజలు తెలివిగా ఓటేసినందుకు ధన్యవాదాలు. ఇట్లాంటి నాయకుల్ని మనం మళ్ళా గెలిపించుకుందాం. మన సంస్కృతి కాపాడబడుతుంది, సాంప్రదాయం కాపాడబడుతుంది, తిరుమల పవిత్రత కాపాడబడుతుంది, రోడ్లు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ల్యాండ్ ఆర్డర్ బాగుంటుంది, ప్రజలందరూ సుఖ శాంతులతో జీవిస్తారు. మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.